వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. ఆధార్ అప్డేట్ గడువును మరోసారి పొడిగించారు. వయసు పెరుగుతున్న కొద్దీ వ్యక్తుల ముఖాల్లో తేడాలు వస్తుండడం సర్వసాధారణం. కాగా ఆధార్ కార్డు వివిధ అవసరాలకు ప్రామాణికమవుతుంది. దీంతో వ్యక్తులను గుర్తించడం కష్టమవుతుండగా అటు అధికారులు ఇటు ఆధార్ కార్డులోని వ్యక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని పరిష్కరించే క్రమంలో ఆధార్ కార్డులో మార్పు చేర్పులకు అవకాశం కల్పిస్తూ UIDAI అవకాశం కల్పించింది. గతేడాది డిసెంబర్ నుంచి 3 నెలల పాటు ఉచితంగా మార్పులు చేర్పులు చేసుకోవచ్చంటూ ప్రకటించింది. అయితే కార్డుదారులు అంతగా ఆసక్తి కనబరచకపోవడంతో ఆశించిన మేర మార్పులు చేసుకోలేదు. దీంతో ఈ ఏడాది మార్చి 14 నుంచి మరో 3 నెలల పాటు అంటే జూన్ 14 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రజల్లో కొద్దిమేర చైతన్యం రాగా అప్డేట్ చేసుకునే వారి సంఖ్య క్రమేపీ పెరిగింది. అయితే ఈ లోపు గడువు సమీపించడంతో మరో 3 మాసాలు పెంచుతూ ఈ నెల 14 వరకు అవకాశం కల్పించింది. అయినా ఇంకా 10 ఏళ్ల గడువు ముగిసిన వారు భారీ సంఖ్యలోనే ఉండడంతో మరోసారి మార్చి 14 వరకు గడువు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. గడువు ముగిసిన అనంతరం అప్డేట్తో పాటు ఫోటో, నివాసం, ఇతర మార్పులు చేర్పులు చేసుకునేందుకు విధిగా ₹50 చెల్లించాల్సి ఉంటుందని ఆధార్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఉచితంగా ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం ఇదిగో ఇక్కడ తెలిపిన వెబ్సైట్లోకి myAadar.uidai.gov.in ఆధార్ నెంబర్ ద్వారా లాగిన్ కావాలి. ప్రొసీడ్ టు అప్డేట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన అనంతరం డాక్యుమెంట్ అప్డేట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. వివరాలు స్క్రీన్పై వస్తాయి. వాటిని పూర్తిగా పరిశీలించి సవరణ ఉంటే చేయాలి. లేదంటే ఉన్న వివరాలతోనే నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. కిందకు స్క్రోలింగ్ చేస్తే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్లను ఎంచుకోవాలి. ఆయా డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. 14 అంకెల అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది. దీని ద్వారా స్టేటస్ తెలుసుకోవచ్చు.